మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీన గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ అనితా హాస్ట్రీ బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రత, జీవనశైలిపై విస్తృత అవగాహనని కల్పించడం జరిగింది. ఒక బాలిక ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో, విద్యావంతంగా, శక్తివంతంగా ఎదిగితే కుటుంబం బలపడుతుంది, దేశం బలపడుతుంది, ప్రపంచం బలపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. చిప్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి పౌష్టికాహారం తీసుకోవాలని, రోజు సరిపడా నీరు త్రాగాలని, మంచి నిద్రతో పాటు వ్యాయామాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుడివాడ శ్రీనివాసరావు, శివాజీ, రాధాకృష్ణ, పావని, పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. కంటైనర్స్ లో వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? లారీస్, ట్రాన్స్పోర్ట్ ఆటోస్ లో వెళ్తున్నాయి. సో అవి మెటల్ చుట్టూగా హాట్ అయిపోయి ఆ వాటర్లో ఆ ప్లాస్టిక్ అంతా కరిగి, ఎస్పెషల్లీ రీయూజబుల్ ప్లాస్టిక్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్ని చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అండ్ మెన్ కంటే ఫీమేల్స్లో ఈ మైక్రో ప్లాస్టిక్ అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ. ఎందుకంటే మన స్కిన్ కొంచెం డెలికేట్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది. సో అబ్జార్ప్షన్ ఈవెన్ మనం చుట్టూతా, ఈవెన్ కార్లో కూర్చున్న కార్ డాష్ బోర్డ్ నుంచి కూడా మైక్రో ప్లాస్టిక్ అబ్జార్ప్షన్ వస్తుంది. సో ఎంతవరకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్, హాట్ ఫుడ్, ఈ చిప్స్, జంక్ అంతా కూడా మనకి ఈ ఫాయిల్ ర్యాపర్స్ వాటిలోనే వస్తాయి కదా. సో ఆల్ దట్ ఈస్ అగైన్ జంక్. సో యాజ్ అ ఉమెన్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎక్కడెక్కడ మనం ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం. రోజుకి ఒక ఫ్రూట్, ఒక సాలడ్, వాటర్ ఎక్కువ తాగడము, అండ్ ఏది కొన్నా కానీ ప్యాకెట్ వెనక్కి తిప్పి దాంట్లో ఏంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ని పక్కకు తప్పించేసి ఇది ఈస్ట్రోజన్లా బిహేవ్ చేసి ఓవేరియన్ సిస్ట్. మేడం ఈ అంటే చిల్డ్రన్ కానీ ఎవరికైనా కానీ ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మేము నో ప్లాస్టిక్ ఆన్ ప్రైవేట్ ప్యాడ్స్ అని కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం అనమాట. సో బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. మీరు వినుంటారు ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్ సిస్ట్, మంత్ అంతా బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే పీరియడ్ సరిగా రాకపోవడము, మెన్స్ట్రల్ క్రాంప్స్, ర్యాష్ రావడము మన ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడిన తర్వాత. సో బయోడిగ్రేడబుల్ కాటన్, కార్న్, మన మొక్కజొన్న చెత్త, బనానా లీవ్స్, ఫైబర్తో, వీటిలన్నిటితో చేసిన ప్యాడ్స్ ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉన్నాయి చాలా కంపెనీస్. అండ్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మన రూరల్ పాపులేషన్లో, మనకి విలేజెస్లో ఉంటారు కదా, ఆ విమెన్తో కల్పించి డ్వాక్రాని కాదు సార్, సిరోన్ అనే కంపెనీ, కార్మసీ అనే కంపెనీ, సహేలి అనే కంపెనీ